changing me and changing you. మన ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నువ్వు దేవుని వాక్య నిమిత్తమై గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈరోజు ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. అనేక మంది స్వాతంత్ర సమరయోధులు భారతదేశము బ్రిటిష్ వారి అధికారంలో వారి పాలనలో ఉన్నప్పుడు మా దేశం మాకు కావాలి, మన దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, బానిస పాలన పోవాలి అని అనేక మంది ఉద్యమాలు చేపట్టి అహింసాయుత వాతావరణంలో, హింసలేని వాతావరణంలో వారు స్వతంత్రాన్ని సంపాదించినట్లుగా మనందరికీ చరిత్ర నుంచి మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. అయితే ఈ దినము దేవుని వాక్యం ఏంటి అని అంటే, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఓకే, సందర్భానుసారంగా లేఖనం మనకి ఇండిపెండెన్స్కి కనెక్ట్ అయినప్పటికీ కోర్స్ నిస్సందేహంగా దేవుని యొక్క ప్రమేయం లేకుండా, దేవుని యొక్క అనుగ్రహం లేకుండా భారతదేశానికి స్వతంత్రం రాలేదు. అది ఏమాత్రం కూడా దాచబడిన విషయం కాదు. అయితే పర్టికులర్గా పౌలు భక్తుడు స్వతంత్రం గురించి ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడంటే, దిగువ వాక్య భాగాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక మరలా మీరు పాపం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి, మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి అనే విషయాన్ని మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, బహుశా స్వతంత్రం వచ్చిన భారతదేశంలో నీవు ఉన్నావేమో, కానీ నీ ఆధ్యాత్మిక జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి స్వతంత్రం ఉన్నదా? పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అనే లేఖనం సెలవిస్తూ ఉంటే, నీ జీవితంలో పాపాన్ని నువ్వు జరిగిస్తే ఆ పాపం నిన్ను ప్రభుత్వం చేస్తుందని, ఆ పాపం నిన్ను ఏలుతుందని, ఆ పాపపు దాస్యపు శృంఖలలో నీవు ఉన్నావన్న విషయాన్ని ఈ దినము నువ్వు గుర్తించవలసిన వారమై ఉన్నాం. అయితే ఆ పాప సంబంధమైన సంఖ్యలు తెంచి, పాప బంధకాల నుంచి, పాప సంబంధమైన సంఖ్యల నుంచి పాపము నిన్ను ఏలకుండా, పాపం ప్రభుత్వం చేయకుండా చేయగలిగేది పరిశుద్ధుని యేసు రక్తం మాత్రమే. దేవుడు మాత్రమే నిన్ను స్వతంత్రులుగా చేయగలడు. కనుక అపోస్తలుడైన పౌలు కూడా గలతీ సంఘానికి రాస్తూ, అయ్యా మీరు ఒకసారి స్వతంత్రం పొందుకున్నారు, స్వతంత్రం వచ్చిన తర్వాత మరలా శరీర కార్యాలు హేతువు చేసుకోకుండా, పాపం చేయకుండా, పాపం చేసి మరలా దాస్యం అనే కాడి క్రింద మీరు చిక్కుకోవద్దు. అవును, ఈ దినం చాలామంది దేవుడిచ్చే స్వాతంత్రాన్ని పొందుకొని పాపం చేయడాన్ని బట్టి మరలా పాపానికి బానిసలైపోయి పాప సంబంధమైన బానిసత్వాన్ని చాలామంది కలిగి ఉంటున్నారు ప్రియులారా. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడేది ఏంటి అని అంటే, ఎంతకాలం దేవుడిచ్చే స్వాతంత్రం నువ్వు నిలబెట్టుకోలేక, దేవుడు నిన్ను ఫ్రీవిల్గా, దేవుడు నిన్ను స్వతంత్రులుగా చేయడం, నువ్వేమో పాపాన్ని జరిగించడం, మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవడం. నీ జీవితంలో స్వతంత్రత లేదు, నీ జీవితంలో లిబర్టీ లేదు, నీ జీవితంలో ఫ్రీవిల్ లేదు. దేవుడు నిన్ను ఫ్రీ బర్డ్గా సెట్ చేస్తే మరలా నీవు దాస్యము, ఏ దాస్యము అని అంటే పాప సంబంధమైన దాస్య శృంఖల్లోకి, దాస్యంలోనికి నీ జీవితం దిగజారిపోవడానికి నీ పాప జీవితమే నీకు కారణం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ప్రతిదినము దేవుడు నిన్ను స్వతంత్రులుగా చేయాలని ఆశపడుతుంటే నువ్వేమో బానిసత్వాన్ని కోరుకుంటూ పాపానికి బానిసైపోయి, పాపానికి దాసోహం అయిపోయి, బలహీనతకు బానిసైపోయి, బలహీనత లేకుండా, బలహీనత నిన్ను ప్రభుత్వం చేయకుండా నీ జీవితం నడిపించలేని బలహీనత నీవు కలిగి ఉన్నట్లయితే ఇద్దరేమో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా, దేవుడు అనుగ్రహించే ఈ స్వాతంత్రాన్ని నీవు నిత్యముగా నువ్వు పొందుకొని దేవుణ్ణి స్తుతింపబద్దులమై ఉన్నాం కనుక దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మన జీవితాలను బాగు చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు. భారతదేశానికి స్వతంత్రాన్ని అనుగ్రహించిన దేవుడు నాయన. అనేక మంది స్వతంత్ర సమరయోధులు నాయన, అయా ప్రాంతాలకు, అయా దేవునైనా మతాలకు, కులాలకు అతీతంగా భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు నాయన. అలాగే మా జీవితాల్లో కూడా ఆధ్యాత్మిక స్వతంత్రం లేక ఎంతమంది పాప సంబంధమైన దాస్యానికి బానిసలైపోతూ ఉన్నారు. అటు వారిని బట్టి ప్రార్థిస్తూ ఉంటుండగా విడుదల, విమోచన, స్వాతంత్రం అనుగ్రహింపచేసి మీరే మహిమ పొందుకొనుమని
యేసుక్రీస్తు నామం అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Changing